తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం రావిల్లవారి కంట్రిక బూత్ ఇన్ఛార్జ్ నాదిండ్ల గణేష్ నాయుడు. ఈయన 1983 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. మొట్టమొదటిగా కార్యకర్తగా సేవలందించారు. అనంతరం జన్మభూమి కమిటీ సభ్యులుగా రావిల్లవారి కంట్రిక ఉప సర్పంచ్గా సేవలను అందించారు. నాదిండ్ల గణేష్ నాయుడు శ్రీమతి నాదిండ్ల గీత ఉప సర్పంచ్గా గెలవడం కోసం కృషి చేయడం కూడా జరిగింది. నాదిండ్ల గణేష్ నాయుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో బూత్ ఇన్ఛార్జిగా ఎన్నో అక్రమ కేసులు పట్టడానికి ప్రత్యర్థి పూనుకున్నా కానీ స్వతహాగా తన సొంత ఆస్తి స్వాహా చేయడానికి కుట్రలు పనిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి శాసనసభ్యులు పొచ్చెల వెంకట సుధీర్ రెడ్డి గురించి, అలాగే రావిల్లవారి కంట్రిగా పంచాయతీ నందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పలు కార్యక్రమాల గురించి ప్రసంగించారు. మరియు మా కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన పొచ్చెల సుధీర్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను 1983 రామారావు గారు పార్టీ పెట్టిన మొదలు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నాను. నాకు ఓటు హక్కు కూడా 1984లో ఫస్ట్ ఓటు తెలుగుదేశానికే వేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి శతవిధాల నా సాయశక్తులా కష్టపడి పనిచేస్తున్నాను. తర్వాత 89 నుంచి క్రియాశీలకంగా ఈ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్లస్ మార్కులోనే ఉంది, కానీ ఇది వరకు మైనస్ అంటూ 89 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పుడు నా సాయశక్తుల పార్టీ కోసము రహస్య ఓటింగ్ కూడా వేయించి పార్టీని ఎప్పుడు ముందంజలో నడిపించాను ఈ పంచాయతీ నుంచి. తర్వాత జన్మభూమి కమిటీ సభ్యులుగా 5 సంవత్సరాలు పనిచేశాను. జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్నప్పుడు మెంబర్గా నేనే హెడ్గా ఉన్నాను. అప్పట్లో కులమత భేదాలకు అతీతంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారము బీసీలకి రిజర్వేషన్ ప్రకారం బీసీలకి, ఎస్సీలకి, ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా సమానంగా ఇల్లులు సెలక్షన్ అయినప్పుడు అందరికీ దగ్గరుండి ఇల్లు కట్టించాను. తర్వాత అదేవిధంగా డ్రైనేజ్ కాలువలు కావాలంటే ఎస్సీ ఎస్టీ కాలనీలకి దగ్గరుండి డ్రైనేజ్ కాలువలు కట్టించాను. నేను ఉప సర్పంచ్గా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఈ గ్రామానికి ఎంతో నా సాయశక్తుల సర్పంచ్ సహకారంతో సీసీ రోడ్లు కూడా వేయించడం జరిగింది. అప్పట్లో నేను ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా పనిచేశానో గ్రామస్తులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు తర్వాత అదేవిధంగా మా సతీమణి గారైన నాదెండ్ల గీత గారిని కూడా 5 సంవత్సరాలు ఇదే గ్రామము ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది. తర్వాత ఆయన సాయశక్తులు కూడా మహిళా మండలి గ్రూపులందరినీ కూడా ఒకటిగా చేర్చి ఆ రోజు నుంచి కూడా మా సతీమణి గారు తెలుగుదేశం పార్టీ కోసం సాయశక్తులా కష్టపడింది. అదే పీరియడ్లో డంపింగ్ యార్డ్ ఒకటి కట్టించడం జరిగింది. ఆ డంపింగ్ యార్డ్ నుంచి విలేజ్లోకి 1.5 కిలోమీటర్ గ్రావెల్ రోడ్ వేయించడం జరిగింది. తర్వాత తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందువల్ల అప్పట్లో గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో ఈ విలేజ్కి 2 తాగునీరు బోర్లు వేయించడం జరిగింది. తర్వాత అదే బోర్లకి కొత్త పంపు సెట్లు, పైప్ లైను అంతా కూడా మా సతీమణి గారైన గీతమ్మ గారు సమకూర్చి సహాయం చేయగలిగింది. 2014 నుంచి నేను బూత్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. 2014లో దాదాపు 2 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించడం జరిగినది. తర్వాత ఎస్సీ ఎస్టీ కాలనీల్లో పేదలకు ఇల్లు లేకపోయినా కూడా మా సొంత నిధులతో కొంతమందికి ఇల్లు నిర్మించి ఇచ్చినాము. అదే తర్వాత 2019లో మన పార్టీ లేనప్పటికీ కూడా నేను బూత్ ఇన్ఛార్జిగా కొనసాగుతూ నా సాయశక్తుల పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాను. ఇందులో వైసీపీ గవర్నమెంట్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అదేవిధంగా వాళ్ళ దగ్గర కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఎక్కడ భూ కబ్జాలు జరిగినా కూడా 2019లో పేదలకు అండగా నిలుస్తూ అదేవిధంగా మా సొంత భూమి మీద కూడా 4 ఎకరాల భూమి మీద వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేసి స్వాధీనం చేసుకోవాలని సాయశక్తిలో ప్రయత్నించారు. అయినప్పటికీ నేను
కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఆ భూమిని నిలబెట్టుకున్నాను. అదేవిధంగా పేదల భూమి చాలా వరకు ఇప్పటికీ కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నది. ఇప్పుడు మన పార్టీ వచ్చింది కనుక ఆ పేదలకు అండగా నిలిచి వాళ్ళని కాపాడాలని మరి కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రభుత్వం 2025లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ గారికి తెలియజేయడం జరిగినది. ఆయన అధికారులతో మాట్లాడి నేను నీకు అండగా ఉంటాను, మీ పేదలకు అందరికీ అండగా ఉంటానని అధికారులతో చెప్పి మాకు సహాయం చేస్తున్నాడని మరీ హామీ ఇచ్చాడు. 1983 నుంచి మన రామారావు గారు పార్టీ పెట్టింది మొదలుకొని ఇప్పటి వరకు అంటే 2025 వరకు నేను పార్టీకి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఇప్పటి వరకు పార్టీకి ఎంతో కృషి చేశాను. ఇంకనూ కృషి చేస్తూనే ఉంటాను. తెలుగుదేశం పార్టీకి కృషి చేసినంత నాకు మనసు ఎంతో హ్యాపీగా ఉంది. ఏ రోజు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించటం లేదు. ఇబ్బందులు పెట్టినా కానీ పార్టీని వదలాలంటే నాకు మనసుకు రాకుండా మా పార్టీకే కష్టపడుతున్నాను. ఇంకనూ కష్టపడుతూనే ఉంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై బొజ్జల సుధీర్ రెడ్డి గారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన నగరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విజయపురం మండలం ఉపాధ్యక్షులు, ఆలపాక పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు ఇల్లత్తూరు రవిచంద్రారెడ్డి. ఈయన 1998వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీలో సింగిల్ విండో ఉపాధ్యక్షులుగా, విజయపురం మండల కోశాధికారిగా, ఆలపాక గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా సేవలనందించారు. స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడుతో సన్నిహితంగా మెలిగేవారు. సమస్య ఏదైనా గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేసేవారు అని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తెలియజేశారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా గాలి భాను ప్రకాష్ గారు కూడా స్పందిస్తున్నారని, నగరి నియోజకవర్గం నందు అభివృద్ధి కార్యక్రమం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల గురించి ఇల్లతూరు రవిచంద్రారెడ్డి ఆలపాకం నీటి సంఘం అధ్యక్షులు తెలిపారు. ముఖ్యంగా ఆలత్తూరు పంచాయతీని శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ గారి సహాయ సహకారాలతో ఉత్తమ ఆయకట్టు చెరువుగా తీర్చిదిద్దడానికి తనతో కృషి చేస్తానని, రైతులందరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అనంతరం ప్రసంగించారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు ముద్రాజ్ కన్వీనర్ వడమాల ఉమాపతిరావు 1983వ సంవత్సరం నుంచి ఈయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. బూత్ కన్వీనర్ గా పుత్తూరు నగరి నియోజకవర్గాల్లో ప్రచార కార్యదర్శిగా సేవలనందించారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30 పైచిలకు మందికి ఇప్పించడం జరిగింది. వడమాలపేట మండలంలో 5 వాటర్ ట్యాంకులు నిర్మించారు. సీసీ రోడ్లు 400 మీటర్ల వరకు పూర్తి చేశారు. సోషల్ సర్వీస్ లో భాగంగా వర్చువల్ యూనివర్సిటీ వారు 2015వ సంవత్సరం ఫిబ్రవరి 29న గౌరవ డాక్టరేట్ అవార్డు అందించడం జరిగింది. అనంతరం వడమాల ఉమాపతిరావు ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి, నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ నియోజకవర్గం కొరకు చేస్తున్న అభివృద్ధి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వడమాల ఉమాపతిరావు అనంతరం ప్రసంగించారు.